నమస్కారం. బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నేటి ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రి పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నేతలు వెల్లడి. జనసేన పార్టీలోకి చేరిన పిఠాపురం నియోజకవర్గం నుంచి పలువురు నేతలు పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజాస్వామ్యంలో తనలాంటి వాడు గెలిస్తే రాష్ట్రానికి మంచిదని పవన్ వెల్లడి. ఏపీలో అధికార వైసీపీకి నందికొట్కూరులో షాక్. నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ లో చేరిన వైనం. పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించిన వైఎస్ షర్మిల. రానున్న ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును జనసేన నాయకులు పోతిన మహేష్ కు కేటాయించాలని నగరాల నాయకుల డిమాండ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ నియోజకవర్గ సీట్ విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి. గెలిచే సీటుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరిన నగర పెద్దలు. సీఎం క్యాంప్ కార్యాలయం నందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జిగా మద్దిరెడ్డి పనిచేశారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో లక్ష్మీనారాయణ శాస్త్రి పనిచేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫ్ షేక్, ఆయన కుమార్తె, వైఎస్ఆర్సీపీ గుంటూరు ఈస్ట్ కోఆర్డినేటర్ షేక్ నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో తనను ఓడించే బాధ్యతను చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి అబ్బాయి మిథున్ రెడ్డి తీసుకున్నాడంట అని వెల్లడించారు. పిఠాపురంలో తనపై వైసీపీ నుంచి వంగ గీత పోటీ చేస్తున్నారని, అయితే ఆమె ఎన్నికలు ముగిసిన తర్వాత జనసేనలోకి వస్తారని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో తనను ఓడించే బాధ్యతను చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి అబ్బాయి మిథున్ రెడ్డి తీసుకున్నాడంట అని వెల్లడించారు. వాళ్ళు పోటీ చేసే నియోజకవర్గాల్లో ఇతరులను రానివ్వరని, స్థానికుడయి ఒక బీసీ యాదవ వర్గానికి చెందిన యువకుడికి అవకాశం ఇస్తే అతన్ని ఓడించి ఇబ్బందులు పెట్టారని అన్నారు. అలాంటిది వారు మాత్రం ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తారంట అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో తనలాంటి వాడు గెలిస్తే రాష్ట్రానికి మంచిదన్నారు. అలాంటిది తనను ఓడించడానికి 150 కోట్లు కుమ్మరిస్తున్నారంట అని, ఓటుకు 10,000, కుటుంబానికి ₹1,00,000 ఇస్తున్నారట అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పిఠాపురంలో తనపై వైసీపీ నుంచి వంగ గీత పోటీ చేస్తున్నారని, అయితే ఆమె ఎన్నికలు ముగిసిన తర్వాత జనసేనలోకి వస్తారని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 2009లో తమ ద్వారానే వంగ గీత రాజకీయాల్లోకి వచ్చారని వెల్లడించారు. నుంచి ఈరోజు జనసేన పార్టీలోకి జాయిన్ అవడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నాయకులందరికీ పేరు పేరున జనసేన కేంద్ర కార్యాలయం నుంచి తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. పిఠాపురం నాకు చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం. నాకు అంటే పాలిటిక్స్ సంబంధించి కంటే కూడా నేను అక్కడ శ్రీవల్లభుడి భక్తుడిని, నేను అమ్మవారి భక్తుడిని. అది ప్రత్యేకించి నాకు ఎప్పుడు పిఠాపురం చాలా ప్రత్యేక స్థానం ఉండేది. అదృష్టవశాత్తు ఈ రోజున ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించడం మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పిఠాపురం ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. 2009 నుంచి కూడా పిఠాపురం ఎప్పుడు చాలా మంచి నియోజకవర్గం, అక్కడి నుంచి పోటీ చేయడానికి అని చెప్తా ఉండేవాళ్ళు. నేను 2019లో కూడా పిఠాపురం నుంచి పోటీ చేయమంటే నేను ఆలోచించాను. ఎందుకంటే నేను పిఠాపురం ఒక నియోజకవర్గంగా చూడాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా కీలకమైన స్థానం అది. అక్కడ ఉన్న కొన్ని అంతరాలు కానీ, కొన్ని గొడవలు కానీ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో నేను అనుకున్న ఒక కార్యాచరణ, కులాల ఐక్యత జరగాలి, కాపులు పెద్దన పాత్ర వహించాలి, ఇలాంటివి ఒక దశాబ్దం కాలం నేను పనిచేసిన తర్వాత కేవలం నా గెలుపు కోసం నేను పిఠాపురాన్ని చూస్ చేసుకోలేదు. కులాల ఐక్యత అక్కడ ఉండాలి. అక్కడ
కాపు సామాజిక వర్గం ఒక పెద్దన్న పాత్రగా ఉండాలి, అన్ని కులాలని కలుపుకెళ్ళాలి. ఇలాంటి ధోరణితో నేను ముందుకొచ్చి ఈ రోజున అది సఫలీకృతం అవుతుంది ఈ రోజున. అందుకని ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గం కానీ, నేను మొన్న పోటీ చేసిన భీమవరం గాజువాక నియోజకవర్గం కానీ, ఈ మూడు నాకు మూడు కళ్ళు నాకు ఇవ్వను. మనం భీమవరం నుంచి కూడా పోటీ చేద్దాం అని అనుకున్న సమయంలో కూడా నేను రాష్ట్రం అంతా తిరగలను, దేశమంతా అవసరమైతే తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో కూడా పర్యటించే పరిస్థితులు ఉన్నాయి. నా గెలుపు కోసం నా ఆలోచించకుండా నేను రాష్ట్రం కోసం పనిచేస్తుంటే నన్ను గెలిపించే నియోజకవర్గం ఉండాలి, నేను ఆలోచించకూడదు అని అనుకుంటా ఉంటే అది నాకు పిఠాపురం నుంచి ప్రతి ఒక్కరు వచ్చి నీకు పిఠాపురం నుంచి నీ గెలుపుకి నువ్వు ఆలోచించగలదు, మేము చూసుకుంటాం, నేను అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది, అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది. నువ్వు మటుకు రాష్ట్రం అంతా చూడని ఎవరు నాకు నోటితో చెప్పలా, ఆ భావన నా గుండెకి తాకింది. ఏపీలో అధికార వైసీపీకి నందికొట్కూరులో షాక్ తగిలింది. నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్లో చేరారు. పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మారెడ్డి ఆయనకు కండువ కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. అయితే ఎమ్మెల్యే గతంలో మాట్లాడుతూ ఐపాక్ సర్వేలో రాష్ట్రంలో తనకే ఎక్కువ శాతం అనుకూలంగా వచ్చిందని, కానీ ఎందుకో తనకు టికెట్ దక్కలేదన్నారు. నందికొట్కూరులో ఎప్పటి నుంచో ఇన్ఛార్జ్ పెత్తనం కొనసాగుతూనే ఉందన్నారు. నందికొట్కూరు టికెట్ ఇస్తాం, కానీ పాలన బాధ్యతలు వేరే వారికి అప్పగిస్తామని ప్రాంతీయ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి, ఐపాక్ రాయలసీమ ఇన్ఛార్జ్ దివాకర్ రెడ్డి అన్నారన్నారు. ఆ వ్యాఖ్యలు విని తాను షాక్ అయ్యారన్నారు. అందుకే గతంలోనే పార్టీ వీడుతున్నట్లు సంకేతాలు ఇచ్చానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును జనసేన నాయకులు పోతిన వెంకట మహేష్ కు కేటాయించాలని నగరాల నాయకులు డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ నియోజకవర్గం సీట్ విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. గెలిచే సీటుకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కోరారు. చిట్టినగర్ నగరాల కళ్యాణ మండపంలో నిన్న సాయంత్రం నగరాల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నగరాల పెద్దలు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ అంటే పోతిన మహేష్ అన్నంతగా ప్రజల్లో మహేష్ పేరు సంపాదించారని చెప్పారు. ఈ ఎన్నికల్లో 30 నుంచి 40 వేల మెజార్టీతో గెలవాలంటే అది పోతిన మహేష్ వల్లే సాధ్యపడుతుందని వక్తలు అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి మహేష్ తిరిగారని, అందరి అభిమానాన్ని చూరగొన్నారని వారు వివరించారు. ఈ సమావేశంలో చిట్టినగర్ అమ్మవారి గుడి అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిల్ల హనుమంతరావు, నగరాల సంఘం నాయకులు పోతిన బేసి కంఠేశ్వరుడు, గుజ్జారి అమర్, తమ్మిన హేమంత్, రాంపిల్ల శ్రీనివాసరావు, పిల్లా శ్రీనివాసరావు, లింగిపల్లి రామకృష్ణ, సుఖాసి కిరణ్, ప్రముఖ న్యాయవాది గోగిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పోతిన మహేష్కి మద్దతుగా ప్రసంగించారు. ఈ సమావేశంలో చివరిలో పాల్గొన్న పోతిన మహేష్ మాట్లాడుతూ తన పట్ల అభిమానాన్ని చాటి చెప్పిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. విజయాల్లో మరి అన్ని కులాలు, నగరాలు, కాపులు, తెలగ, బలిజ, కురుములు, గవర్లు, యాదవులు 16 కులాలతో ఈరోజు మరి పోతిన మహేష్ గారికి మద్దతుగా ఈరోజు ఎంతో సామరస్యంగా జరుగుతుంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి, పురంధరేశ్వరి గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా ఇండియాలో కల్లా ఎన్నో కులాలకు మీరు ఇచ్చారు, మాకు చాలా సంతోషం. ఒక కులం అనేది నగరాల కులస్తులకి మట్టుకి ఎక్కడా సీట్ లేదు మాకు. మరి ఆ రోజు మరి పార్టీలు పుట్టకముందే మరి మరిపుల చిట్టి గారు కానీ, తమ్మిన పోతరాజు గారు కానీ, పోతు చిన్నా గారు కానీ, అలాగే సన్యాసి బాబు గారు కానీ, అలాగే ఎంతోమందికి ఆ రోజు ఈ కులానికి ఇస్తే ఈ కులాల వల్ల ఒక 100 కులాలు వస్తాయని చెప్పి కూడా ఆ రోజు మరి పెద్దలు మరి టికెట్లు ఇచ్చారు. మరి గెలిపి ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్ళాం. నగరాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడిని ఈనాడు మేము నగరాల ఆత్మీయ కలయిక అనే పేరుతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మీరే సాక్షులు. వందలాదిగా నగరాలందరూ ఇచ్చేసి ముక్త కంఠంతో పోతిన వెంకట మహేష్కి సీటు కేటాయించాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి. కారణం మహేష్ నిజాయితీ పరుడు. ఈ రోజుల్లో ఇక్కడ సీట్ లేకపోతే అక్కడ సీటు గోడలు దూకుతూ ఉన్నారు. కానీ మహేష్
ఒక్క మాట చెప్పాడు, నేను జనసేన జెండాతోనే ఉంటా, నాకు ఏ అన్యాయం జరిగినా తర్వాత ఆలోచిస్తా, జనసేన జెండా తప్ప వేరే జెండా పట్టుకోను, ఏ చేతితో పట్టుకుంటానో వేరే జెండా పట్టుకుంటే నా చేతిని కత్తితో నరకండి అని తన నిజాయితీని చాటుకున్నటువంటి వ్యక్తి మహేష్. అలాగే 10 సంవత్సరాల కష్టం, 10 సంవత్సరాల ప్రజాసేవ, 10 సంవత్సరాల గుర్తింపు మహేష్ గారి సొంతం కనుక పవన్ కళ్యాణ్జీ మీరు బీసీ మహేష్కి సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని మేము అభ్యర్థిస్తూ ఉంటాం. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన నాయకుడు ఒక ప్రజలకి ఏ టైంలో అయినా సరే అందుబాటులో ఉండే ఒక యువకుడు, చదువుకున్న విద్యావంతుడు. అతను విద్యా దశలో నుంచి కూడా ఎన్నో ఉద్యమాల్లో కానీ ఇంకోటి కానీ ప్రజా సమస్యల మీద పోరాడి, అలాగే లెక్చరర్గా పనిచేసి, ప్రొఫెసర్ పనిచేసి తన వృత్తిని కూడా వదులుకొని ఈరోజు ప్రజా జీవితం కోసం ఒక సిద్ధాంతాన్ని నమ్మి, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి మన దగ్గరికి ఉండాలన్న సిద్ధాంతాన్ని నమ్మి అతను బయటకు వచ్చి ఈరోజు మరి ఈ 10 సంవత్సరాల్లో పార్టీ పెట్టిన కాంచి కూడా పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎక్కడో చోట షూటింగ్లోనే ఇంట్లో పడుకుని ఉండొచ్చు, కానీ జనసేన అధ్యక్షుడిగా తనకిచ్చిన బాధ్యతలుగా విజయవాడలో ప్రతి రాజధాని నగరంలో కూడా నడిబొడ్లో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ అన్ని రకాలైన సమస్యల మీద, ప్రజా సమస్యల మీద అది పోరాడిన ఒక యువకుడిని ఇవాళ జనసేన నేను బెదవ పార్టీలు ఆదోపాదాలు తొక్కేస్తాను, ఇంకోటి చేస్తాను అన్నప్పుడు నీ సైనికులు నువ్వే తొక్కేసుకొని పక్కన వాళ్ళకి అవకాశం ఇవ్వడం కరెక్ట్ కాదు. ఈరోజు ఇక్కడున్న ఈ చైతన్యం జనసేనకి ఇక్కడ మహేష్కి ఇవ్వకపోతే రాష్ట్రంలో ఎక్కడ కూడా జనసేన అనే పార్టీ గెలవదని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. పేరు లింగిపిల్లి రామకృష్ణ అండి. నేను శ్రీ నగరాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నాను. మరి గత 10 సంవత్సరాల నుంచి పోతిన వెంకట మహేష్ గారు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి మరి అంతకుముందు ఆయన జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి కార్యదర్శిగా ఎన్నో పోరాటాలు చేశాడు. అటువంటి పోరాటాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి, ఆయన ఆదర్శాలకి, ఆయన ప్రశ్నించే తత్వానికి ఆకర్షితుడై జనసేన రాష్ట్ర కార్యకర్త అని ఒక నినాదంతో తాను జనసేన కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అనేక సమస్యల మీద మరి మీ ఛానల్స్ ద్వారా, మీ మీడియా ద్వారా మేము ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అతని పోరాటం గురించి, అతను ఎవరైతే సమస్యల మీద ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ గురించి, బడుగు బలహీన వర్గాల గురించి, దేవస్థానాల్లో జరిగిన అవకతవకల గురించి అనేక విషయాల మీద ఆయన పోరాటం చేశాడు. మరి పోతిన మహేష్ అంటేనే పోరాట యోధుడు. ఎందుకంటే జనరల్గా పోరాటాలు గతంలో కమ్యూనిస్ట్ పార్టీల నుంచి కమ్యూనిస్టు నాయకులు పోరాటం చేస్తుంటే చూసాం. మరి ఇతర రాజకీయ పార్టీలు ఎక్కడ కూడా పోరాటాలు చూడలేదు. అటువంటి పోరాట నాయకుడిని మరి తను ఎంతో కష్టపడి తన వృత్తిని కూడా వదిలిపెట్టుకొని తను ఈ రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత రీసెంట్గా కూడా అనేక సమస్యల మీద అతను పోరాటం చేయడం చూసాం. అతను నమ్ముకుని చాలామంది అతను అడుగుజాడలో నడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ సీటు నాది, నీది కాదు, నువ్వు వెళ్ళి పని చేసుకోమని నియోజకవర్గంలో అతనికి ఏ రోజే చెప్పాడు. ఆ రోజు నుంచి రాజకీయాల గురించి ఆలోచించకుండా, సీటు వస్తుందా రాదా అని కూడా ఆలోచించకుండా తను ప్రజాసేవ చేస్తూ వస్తున్నాడు. మరి పొత్తులు పెట్టుకున్నారు, కూటమి ఏర్పడ్డారు. దేనికి ఏర్పడ్డారు కూటమి? ఈ రాష్ట్రంలో మీ కూటమి ద్వారా ప్రజలకు సేవ చేయాలి, మీ కూటమి అధికారంలోకి రావాలని మీరు కూటమి ఏర్పాటు చేసుకున్నారు. మరి కూటమి ఏర్పాటు చేసుకున్నప్పుడు గెలిచే అభ్యర్థిని, పోరాటం ద్వారా 10 మందికి సేవ చేసే అభ్యర్థిని మీరు సీటు ఇవ్వాలి, గెలిపించుకోవాలి. కానీ గెలిచే సీట్ని రాష్ట్రంలో ఈ కూటమిలో మొదటగా గెలిచే సీట్ని వదిలిపెట్టుకొని ఇవాళ మీరు ఇది ఎవరికో అన్యాక్రాంతం చేసుకుంటే కూటమి ఎంతో నష్టపోతుందని చెప్పి నేను నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాగే పోతిన మహేష్ గారు నిక్కచ్చిగా ఒకే పార్టీని నమ్ముకొని ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను జెండా మార్చినట్టయితే నా చెయ్యి కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో నా చెయ్యి నరుక్కొని వెళ్ళిపోండి అని అంత నిజాయితీతో, నిబద్ధతో ఈ జనసేన పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి పోతిన వెంకట మహేష్ గారికి సీట్ ఇచ్చి మీ తప్పుని సరిదిద్దుకొని ఈ సీటు గెలిచి మీ కూటమి
మంచి నిర్ణయం తీసుకుంటుందని. పశ్చిమ నియోజకవర్గంలోని కాపులాదారుడు పోతిన మహేష్ ని నువ్వే కాపాడుకోవాలంటూ మహేష్ కి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని జనసేన కార్యకర్తలు డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ లో కామధేను అమ్మవారి దగ్గర 100 కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వేరే మహిళలు మాట్లాడుతూ జనసేన పార్టీని పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వస్తూ పార్టీ ఏ కార్యక్రమం ఆదేశించినా తూచా తప్పకుండా మహేష్ కి టికెట్ ఇవ్వాలని, బీజేపీ గెలవను నియోజకవర్గంలో సీటు మాకొద్దని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మవారి దయ మా మీద ఉండాలని చెప్పి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో అమ్మవారిని ప్రార్థిస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ప్రాధేయపడుతూ ఈరోజు అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొట్టడానికి వచ్చాం. ఇదే అమ్మవారి గుడి దగ్గర నుంచి, ఇదే పశ్చిమ నియోజకవర్గ పోతిన మహేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే వారాహి యాత్ర బయలుదేరింది. అప్పుడు రాష్ట్రమంతటా కూడా ఆ రోజు చూశారు ఎంత ఘనంగా ఇక్కడి నుంచి వారాహిని పంపించామో ప్రజలందరూ కూడా గమనించారు. అదేవిధంగా ప్రతి సభలోనూ పవన్ కళ్యాణ్ గారు పోతిన మహేష్ గారి గురించి సబ్జెక్ట్ లేకుండా ఏ రోజు మాట్లాడు. ఇలాంటి పోతిన మహేష్ గారి నాయకత్వం ఉంటే భీమవరంలో గెలిచేవాడిని అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఈరోజు పశ్చిమ నియోజకవర్గానికి ఈ పరిస్థితి వస్తుందని చెప్పి జన సైనికులు, వీర మహిళలు ఎవ్వరూ కూడా కలలో కూడా కలని పరిస్థితి. ఇది కేవలం ఒక కుట్రపూరితంగానే ఈరోజు మేము పరిగణిస్తున్నాం. అది ఎవరు చేశారన్నది వాళ్ళకే వదిలేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మేము పదే పదే గత 6 రోజుల నుంచి కూడా ప్రాధేయపడుతున్నాం. ఇక్కడ మనం బలం ఉన్న పార్టీ, మన బలాన్ని ఏ విధంగా కూడా వదులుకోకూడదు. అదేవిధంగా బీజేపీయే వాళ్ళ అధిష్టానానికి ఈరోజు లేఖ రాసింది. మేము పశ్చిమ నియోజకవర్గంలో గెలవని సీటు మాకు ఇచ్చారు, మాకు ఇక్కడ సీటు వద్దు అని చెప్పి కూడా వాళ్ళే చెప్పడం జరిగింది. మరి అలాంటి పరిస్థితిలో ఒక రాజధాని నగరంలో ఈరోజు మన బలాన్ని నిరూపించుకోవాలి, కానీ మనం తగ్గేది లేదని చెప్పి మీరే మీ నోటితో చెబుతారని చెప్పి ఈరోజు కూడా ఆసక్తికరంగానే మేమందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా మీ నోటితో ఎప్పుడెప్పుడు మా పవన్ కళ్యాణ్ గారి నోటితో ఎప్పుడెప్పుడు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోతిన మహేష్ గారిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తారని చెప్పి కూడా ఈరోజు మేము తెలియజేస్తున్నాం. వేసిన దగ్గర నుంచి కూడా మహేష్ గారు జనసేన జెండాని పట్టుకుని జనసేన పార్టీ తరఫున అహర్నిశలు కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. జనసేన పార్టీ అంటే కళ్యాణ్ గారి ఫేస్ ఎలా ప్రజలకు కనెక్ట్ అయ్యిందో అలాగే మహేష్ గారి ఫేస్ కూడా ప్రజలందరికీ కూడా అలా కనెక్ట్ అయ్యింది. జనసేన పార్టీ అంటే మహేష్ గారు అంటే జనసేన పార్టీ లాగా అంత ప్రజల్లోకి వెళ్ళడానికి గల కారణం మహేష్ గారు అహర్నిశలు ఆయన కష్టపడిన శ్రమని మీరు జనసేన పార్టీ తరఫున గుర్తించాలని కోరుకుంటూ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టడానికి మేము అందరం తరలి వచ్చాము. అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, మహేష్ గారు లాగా జనసేన పార్టీ తరఫున ఎంతమంది నాయకులు నిలబడ్డారు. అహర్నిశలు మహేష్ గారు లాగా పార్టీ కోసం అధికార పార్టీని నిలబెట్టి అడిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మహేష్ గారు లాగా ఎంతమంది నాయకులను తయారు చేయగలిగారు. మహేష్ గారు లాగా ఎంతమంది ఉద్యమాల్లో పాల్గొని అహర్నిశలు శ్రమపడ్డారు. ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానం
గమనించి ఈ సీటుని నేను ఖచ్చితంగా పోతిన వెంకట మహేష్ గారికి సీటు ఇస్తారని ఆశాభావంతో మేమందరం 1000 కళలతో. జనసేన పార్టీ నగర సహాయ కార్యదర్శి. ఈరోజు కాపాడుకో దుర్గమ్మ నీ కాపలాదారుడు పోతిన మహేష్ గారిని అని చెప్పని మేము పెద్ద ఎత్తున అమ్మవారి గుడి దగ్గర ఉన్నటువంటి కామాక్షమ్మ దగ్గర 108 కొబ్బరికాయలు కొట్టి మరి మా జనసేన వీర మహిళలు కానీ కార్యకర్తలు కానీ మా ఆవేదనని ఆ అమ్మవారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే సమర్థులను పక్కన పెడితే అసమర్థులు రాజ్యాలు వెళుతారని చెప్పని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పారు. మరి అందులో భాగంగానే మేము కూడా మా పార్టీ అధ్యక్షులకు ఒక విన్నపం తెలియజేస్తున్నాం. పోతిన మహేష్ గారు లాంటి సమర్థులను పక్కన పెట్టవద్దు, అసమర్థులకు ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని అప్పచెప్పవద్దని చెప్పని మేము మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వినమ్రంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజున ఏ అమ్మవారి పాదాల దగ్గర అయితే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ప్రారంభించారో, ఏ అమ్మవారి పాదాల దగ్గర నుంచి పోతిన మహేష్ గారిని ఆయన నువ్వు నా అభ్యర్థిగా ఉంటావని చెప్పని ఆశీర్వదించారో, మరి అదే అమ్మవారి పాదాల సాక్షిగా మేమందరం కూడా అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అమ్మవారి ఆలయంలో 3 సింహాల దొంగతనం జరిగిన కాడి నుంచి నేటి వరకు ఈ ఆలయంలో ఏ చిన్న అవినీతి చేసినా వైసీపీ నాయకుల భరతం పట్టిన ఏకైక నాయకుడు పోతిన మహేష్ గారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రజల సమస్యల పట్ల పోరాడిన నాయకుడు పోతిన మహేష్ గారు. అలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలని చెప్పని మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. మండల కేంద్రమైన జీ కొండూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా గ్రామీణ ప్రాంత క్రీడా కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు కబడ్డీ పోటీలను తిలకించి క్రీడాకారులను నిర్వాహకులను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతల ఆధ్వర్యంలో కబడ్డీ నిర్వహించడం బేష్ అని చెప్పారు. క్రీడాకారులు దేహ దారుఢ్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. మళ్లీ జగనన్నే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేశాను. నాడు నా పరిపాలన నచ్చితే ఓటు వేయండని అడిగే ధైర్యం చంద్రబాబుకి ఉందా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో 33వ డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతాలలో డివిజన్ కార్పొరేటర్ శర్వాణిమూర్తి తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ డివిజన్ మంచిగా అభివృద్ధి జరిగిందని, ప్రజల వద్దకు వెళ్తుంటే మమ్మల్ని మంచిగా దీవిస్తున్నారన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలిచేది వైఎస్ఆర్సీపీ అని తెలిపారు. అమరావతిలో పేదవారికి ఇల్లు ఇస్తే కోర్టులో వేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. జగనన్న వస్తేనే పేదవాడి సొంతింటి కల నెరవేరుతుందని, రాష్ట్రంలో చంద్రబాబుని సెంట్రల్లో బోండాని నమ్మవద్దన్నారు. గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు ప్రజలకు ఏమి చేశావో సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ డివిజన్ని మూర్తి గారు కావచ్చు, మాకు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ డివిజన్ని ప్రతి ఒక్క ఏరియా కూడా అభివృద్ధి చేశారు. ప్రజానీకం అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే మాకు అభివృద్ధి కంటిన్యూ అవుతుంది, మా పథకాలు అందుతున్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని జీవిస్తున్న సంగతి చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తాం. ముఖ్యంగా చెప్పాలంటే 175 నియోజకవర్గాలు గెలుస్తామని చెప్పిన నమ్మకం ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా మంచి జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పలేదు. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఒకటి ఏంటని చెప్పారు. అలా అడిగే ధైర్యం చంద్రబాబు ఉందా? నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, నా పరిపాలన నచ్చి ఓటేమని చెప్పి అడిగే ధైర్యం ఉందా? కానీ మా ముఖ్యమంత్రి గారు చేసిన 2019 నుంచి ఇప్పటివరకు చేసిన పరిపాలన గురించి చెప్తూ మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్తున్నారు. శ్రీనివాస్ గారి గెలుపుని ఆకాంక్షిస్తూ 33వ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టారో అవన్నీ తీసుకుని గడప గడపకి తెలిసే ప్రజలందరూ కూడా వాళ్ళంతా ఆనందంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటేస్తామా, వెల్లంపల్లి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగనన్నకి కానుకిద్దామని డివిజన్లో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు చూసినా కూడా ఈ డివిజన్ అభివృద్ధి తప్ప వాళ్ళ అప్పటి పాలకుల అభివృద్ధినే చూసుకున్నారు. కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక ప్రజలకి ఏమేం కావాలి అనే దాని మీద, అదేగా డివిజన్లో ఉన్న మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి ప్రతిదీ కూడా
రేపు ప్రజలకు చేయడం జరిగింది. అదే మా గెలుపుకి రేపు ప్రజలందరూ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఫ్యాన్ గుర్తు మీద అఖండ మెజార్టీతో గెలిపిస్తారని తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన రాక్షస పాలన తలపిస్తుందని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ పులివెందుల జై భీమ్ భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి ఆరోపించారు. ఈసారి జగన్ కు ఓటు వేస్తే మన గొంతు మనం కోసుకున్నట్లే అని దళితుల ఓట్లతో గెలుపొందిన జగన్ నేడు వారినే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శలు గుప్పించారు. విజయవాడ నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజారెడ్డి జగన్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. ఈసారి జగన్ కు ఓటు వేస్తే మన గొంతు మనం కోసుకున్నట్లే అని దళితుల ఓట్లతో గెలుపొందిన జగన్ నేడు వారినే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. గతంలో కని విని ఎరుగని రీతిలో దళితులపై దాడులు అత్యాచారాలు జరిగాయని కనీస రక్షణ లేకుండా పోయిందన్నారు. పులివెందుల్లో పోటీ చేయడానికి ముఖ్య కారణం అక్కడి ప్రజలు జగన్ చేతిలో మోసపోవడమే. జగన్ పాలన ఎలా ఉందంటే రాజుపోయి రాక్షస పాలన వచ్చినట్లుందన్నారు. అమాయక ప్రజలను మోసం చేసి తిరిగి గద్దెనెక్కాలని చూస్తున్నారని, దళితులను కొట్టడం గొప్పతనం కాదన్నారు. దళిత మహిళలపై అత్యాచారాలు చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేసిన ఈ ప్రభుత్వంలో చర్యలు శూన్యమని, పోలీసులు చట్టాలను రక్షించడం లేదన్నారు. కేవలం పాలకులకు దాసోహం అంటున్నారని, వారి అడుగులకు మడుగులొత్తుతున్నారని మండిపడ్డారు. వారి మెప్పు కోసం సమాజంలో అణగారిన వర్గాలైన దళితులపై పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చినామా మైనార్టీస్, మా ఓట్లు మీకు కావాలా, మీరు గెలిచేటప్పటికీ మా ఓట్లు మీకు కావాలా, ఓట్లు ఇచ్చే. కానీ మేము ఈ పొద్దున్ని మేము మా స్థానాల్లో నిలబడేదానికి కూడా, మా ఊర్లో మా స్థానాల్లో నిలబడేదానికి కూడా మేము ముస్లింగా ఎలా నిరూపించుకోమంటారో మీరే చెప్పాలి. ఆ స్కీమ్ తెచ్చిన మిమ్మల్ని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు జేబీఎం భారత్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. ఈ రోజున మీరిచ్చే స్టేట్మెంట్లు, మీరిచ్చే స్కీములు కానీ ఏవైనా కానీ ప్రజలను నరుక్కునే విధంగా ఇవ్వకోకుండా ప్రజలను బాగుపరిచేటట్టు ఇస్తే బాగుంటుందని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తాను మోదీ గారు. అంతేకాకుండా మైనార్టీస్కి జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు తోఫా ఇస్తా అని చెప్పినాడు. పెళ్ళిళ్ళకు ఏ ఆడపిల్లకైనా సరే తోఫా ఇస్తా అని చెప్పినాడు. అది ఇంతవరకు ఇవ్వాలి. అది ఎందుకు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా మొన్న ఒక ల్యాండ్లో ఒక దళిత యువకుడైన మానవ జీవితాన్ని తీర్చిదిద్దే గొప్ప మాసం రంజాన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. సమాజంలో పేదల ఆకలి దప్పికలు తెలుసుకునేందుకు అట్టడుగు వర్గాలకు అండగా ఉండాలనేదే రంజాన్ సందేశమన్నారు. భవానీపురంలో ప్రసిద్ధిగాంచిన సూఫీ మత గురువులు హజరత్ సయ్యద్ గాలిబ్ షాహీద్ రెహంతుల్లాయ్ దర్గాలో మసీదులో సాయంత్రం జరిగిన ఇఫ్తార్ కార్యక్రమానికి పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ను ఆసిఫ్ స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇస్లాంలో రంజాన్కు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదన్నారు. సమాజంలో పేదల ఆకలి దప్పికలు తెలుసుకునేందుకు అట్టడుగు వర్గాలకు అండగా ఉండాలని రంజాన్ సందేశమన్నారు. దేశంలోని సర్వమానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే మైనార్టీలకు అభివృద్ధి సాధ్యమన్నారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు మైనార్టీల సంక్షేమానికి అండగా ఉన్నాయన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన 4% రిజర్వేషన్లు ముస్లిం మైనార్టీల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి ఆ వెలుగులను దేదీప్యమానం చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో వాగ్పూర్ జిల్లా చైర్మన్ గౌస్ ముహిద్దీన్, స్థానిక కార్పొరేటర్ ఎండి ఇర్ఫాన్, దర్గా అధ్యక్షులు ఎండి ముస్తాక్, అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలో గల గాలి షహీద్ దర్గాలో ఉపవాస దీక్షలు విరమించుకోవడం జరిగింది. ఈ రోజుకి 8 రోజులు ఉపవాస దీక్షలు మొదలయ్యి మరి పొద్దున్నే తెల్లవారుజామున లేచి ఈ ఉపవాస దీక్షలు ప్రారంభించి మళ్ళీ సాయంత్రం 6:30కి ఈ యొక్క ఉపవాస దీక్షను విరమించుకోవడం జరుగుతుంది. ఇది కఠోరమైన ఉపవాస దీక్షలు ముస్లిం సోదరులు చేసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరికీ ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఒక ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ఈ 30 రోజులు చేసే కఠోరమైన ఉపవాస దీక్షల్లో అల్లా ఆశీస్సులు ఉంటాయని ప్రతి ఒక్కళ్ళు కూడా అల్లా ఆ యొక్క కుటుంబాలకి మంచి చేసే విధంగా నమాజులు చదివి అలాగే ఉపవాస దీక్షలు చేసి ఎంతో దువాలు చేసుకుంటూ ఉంటారు. మరి ఈ యొక్క రంజాన్ పవిత్ర మాసంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఉపవాసాలు ఉండడం జరుగుతుంది. మరి అందరూ ఈ యొక్క రాష్ట్ర ప్రజలు దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క రంజాన్ నెలని చాలా పవిత్రంగా జరుపుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నేతలు వెల్లడి. జనసేన పార్టీలోకి చేరిన పిఠాపురం నియోజకవర్గం నుంచి పలువురు నేతలు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజాస్వామ్యంలో తనలాంటి వాడు గెలిస్తే రాష్ట్రానికి మంచిదని పవన్ వెల్లడి. ఏపీలో అధికార వైసీపీకి నందికొట్కూరులో షాక్. నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ లో చేరిన వైనం. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన వైఎస్ షర్మిల. రానున్న ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును జనసేన నాయకులు పోతిన మహేష్ కు కేటాయించాలని నగరాల నాయకుల డిమాండ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ నియోజకవర్గ సీట్ విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి. గెలిచే సీటుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరిన నగర పెద్దలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.